Good morning, all of you. It was my second year, fourth semester. Second year, fourth semester స్పెక్ట్రోస్కోపీలో మన సెకండ్ యూనిట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మొన్న బిఫోర్ క్లాస్లో ఏం చూస్తామంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది కొన్ని సమ్మేళనాలలో ఏ విధమైనటువంటి సంకేతాలు అనేవి ఏర్పడతాయి, ఆ సంకేతాలు పీక్స్ కింద ఏ విధంగా ఉంటాయనేది మనం చూసాము. అయితే కొన్ని కాంపౌండ్స్ కనుక మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెథల్ బ్రోమైడ్ కానీ, మిథనాల్ కానీ, ఎస్టో ఫినోల్ కానీ, ఎస్టాల్డిహైడ్ కానీ ఏవైనా సమ్మేళనాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క సంకేతాలు అనేవి ఎన్ని సంకేతాలు అనేవి ఏర్పడతాయి, వాటి నుండి పీక్స్ అనేవి ఎన్ని ఏర్పడతాయి అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే వాటి యొక్క పీక్స్ కానీ వాటి నుండి ఏర్పడేటువంటి ఈ సంకేతాలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పడతాయి, వాటి నుంచి వచ్చేటువంటి వాటి యొక్క వాల్యూస్ ఎన్ఎంఆర్ వాల్యూస్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే దీనికి కొన్ని ఉదాహరణలు మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. వీటిని మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందన్నమాట. ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇథైల్ బ్రోమైడ్. ఇథైల్ బ్రోమైడ్ bromide CH3 CH2 Br CH3 CH2 Br. దీనికి ఎన్ని రకాలైనటువంటి ఈ అణువులో ఎన్ని రకాలైనటువంటి ప్రోటాన్లు ఉన్నాయి, ఎన్ని రకాల సంకేతాలు ఏర్పడతాయి, అయితే ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి సంకేతాలు ఎన్ని శిఖరాలను ఏర్పరుస్తాయి అనేది మనం దీనిలో చూస్తామన్నమాట. అయితే మొదటిగా ముందు వీటిని ఏ విధంగా డివైడ్ చేస్తాం, ఆల్ఫా బీటా గామా కింద మనం తీసుకోవడం అనేది జరిగింది. మనం ఇక్కడ ఉన్నటువంటి టూ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆల్ఫా అని, 3 ఉన్నాయి కాబట్టి దీన్ని బీటా అని మనం తీసుకోవడం అనేది జరిగింది. అయితే దీనిలో కనుక మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఈ సంకేతాలు అనేవి ఏర్పడతాయి, దాని యొక్క స్ట్రక్చరైజేషన్ ఏ విధంగా ఉంటుందనేది ముందు చూస్తే, ముందు మనం డయాగ్రామ్ తీసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ తీసుకొని మనం దీన్ని గీయాల్సి ఉంటుంది అనమాట. చూద్దాం. రైట్. ఎలా తీసుకుంటా రైట్. అయితే దీనిలో CH3 CH2 Br, ఇక్కడ CH3 CH2 దీని వాల్యూస్ కనుక మనం తీసుకున్నప్పుడు ఇవి
ఇది 1.3, ఇది 3.3. చూడండి, ఇప్పుడు ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే, ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే, చూడు ఆల్ఫా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని అంతటిని ఒక ప్రోటాన్ కింద మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఆల్ఫా ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే ఫస్ట్ దీని అంతటిని ఒకటి కింద ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఒకటికి ఒకటి అని మనం అనుకుంటే, అంటే ఒక ప్రోటాన్ ఇక్కడ ఉన్నదని అనుకుంటే దీనికి పక్కన ఉన్న ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి కార్బన్లను మనం దీనికి యాడ్ చేయాలి. ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ప్రోటాన్లను మనం యాడ్ చేయవలసి ఉంటుంది. అదే మనం మాట్లాడుకున్నాం N+1 రూల్ అన్నాం. ఇక్కడ వచ్చింది చూడండి, N+1 రూల్ అంటే here N is equal to ప్రక్క కార్బన్ దగ్గర ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య, N is equal to పక్క కార్బన్ దగ్గర ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రక్క కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ప్రోటాన్లు ఉన్నాయి. 3 + 1 ఎన్నైంది? 4. అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 3.3 క్వాడ్రాట్. 4 కదా, 4 ప్రోటాన్స్ కదా, 3.3 క్వాడ్రాట్. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత బీటా కావాలి అంటే మనకి బీటా ఇది కావాలన్నప్పుడు దీనంతటిని 1 అనుకుంటాం. ఇది కావాల్సినప్పుడు దీనంతటిని 1 అనుకుంటాం. ఇక్కడ ఉన్నవి యాడ్ చేస్తాం దీనికి. అంటే N అంటే పక్క కార్బన్ దగ్గర ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే 2 + 1 3. అంటే ఇక్కడ మనకి ఈ ఆల్ఫా బీటా ప్లేస్లో ఉన్నటువంటి CH3 వాల్యూ 1.3 ట్రిప్లెట్ అనమాట. ఇప్పుడు వీటిని ఈ టేబుల్లో సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్ఫా బీటా కనుక మనం తీసుకుంటే ఇటువైపు నుంచి తీసుకుంటాం అనమాట. ఆల్ఫా బీటా రైట్. ఇప్పుడు చూస్తే ఎక్కడుంది? ఆల్ఫా అంటే CH2 వాల్యూ ఎక్కడ తీసుకోవాలి? 3.3 కదా, 3.3 దగ్గర తీసుకోవాలంటే నెక్స్ట్ బీటా వాల్యూ తీసుకుంటే 1.3 అంతే కదా. ఇగో ఇది 1.3. ఎన్ని పీక్స్ ఉన్నాయి మనకి? పీక్స్ అనేవి ఎన్ని వస్తాయంటే ఇగో ట్రిప్లెట్ అన్నామంటే 3 పీక్స్ వస్తాయి. ఇక్కడ క్వాడ్రాట్ అన్నామంటే 4 పీక్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. 4 శిఖరాలు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే 1.3 దగ్గర మనం తీసుకుంటే ఇది ఇక్కడ అనమాట. ఇక్కడ ఇదొకటి, ఇది దీన్నే ఏమన్నాం? CH2 ఇది ఆల్ఫా. నెక్స్ట్ 3.3 అంటే దగ్గరగా ఈ ప్రదేశంలో వస్తుంది. ఇక్కడ మనకి ట్రిప్లెట్ ఇది ట్రిప్లెట్, ఇది బీటా, అదే బీటా. చూడండి జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం? మిథైల్ బ్రోమైడ్ మనం తీసుకున్నప్పుడు మిథైల్ బ్రోమైడ్లో ఉన్నటువంటి
CH3CH2Br, CH3CH2Br. వీటిలో మనకి ప్రోటాన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రమే మనకి పీక్స్ అనేవి ఏర్పడతాయి, సంకేతాలు అనేవి ఏర్పడతాయి. వాటి దగ్గర మాత్రమే మనకు ఆ సంకేతాలు అనేవి ఏర్పడి వాటి స్థానాల్లో మనకి పీక్స్ రావడం అనేది జరుగుతుంది. ఎన్ని సంకేతాలు ఏర్పడ్డాయి? 1, 2 ఆల్ఫా బీటా అనేటువంటి 2 సంకేతాలు ఏర్పడ్డాయి. అక్కడ ఆల్ఫా బీటా అనేటువంటి 2 పీక్స్ అనేవి ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి సంకేతము ఒక్కో శిఖర సమూహంగా కనిపిస్తుంది. ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి అంటే ఇది ఆల్ఫా వర్గానికి చెందినటువంటి, ఇది బీటా వర్గానికి చెందినటువంటి శిఖరము. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా బీటాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఇది ఆల్ఫా వర్గానికి చెందినది, ఇది బీటా వర్గానికి చెందినటువంటి శిఖర సమూహాలు. అవి వాటిని చూపించడం అనేది జరుగుతుంది. అయితే ఆల్ఫా వర్గానికి చెందినటువంటి సమూహము ఎన్ని శిఖరాలు ఉన్నాయి మనకి? ఆల్ఫా వర్గానికి చెందిన సంకేతాలు చూడండి, ఆల్ఫా రాసుకుంటుంది. ఆల్ఫా వర్గానికి చెందినటువంటి సంకేతాలు ఎన్ని శిఖరాలు ఏర్పడ్డాయి? 4 శిఖరాలు. అదేవిధంగా బీటా వర్గానికి చెందినవి 3 శిఖరాలుగా మనకి ఏర్పడడం అనేది జరిగింది. ఆల్ఫా వర్గానికి 4 శిఖరాలు, బీటా వర్గానికి 3 శిఖరాల సమూహంగా మనకి ఏర్పడడం అనేది జరిగింది. ఆల్ఫా వర్గానికి 4, బీటా వర్గానికి 3 శిఖరాలు ఏర్పడి ఈ విధంగా మనకు మిథైల్ బ్రోమైడ్ యొక్క ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ వాల్యూస్ని ఆధారంగా తీసుకుని పీక్స్ అనేది ఈ విధంగా రావడం మనకి జరుగుతుంది. పీక్స్ అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకే, రైట్. దీనిలో మరొక ఎగ్జాంపుల్ కనుక, ఉదాహరణ కనుక మనం చూసినప్పుడు, ఇంకొక ఉదాహరణ కనుక మనం చూస్తే, ఇది మిథైల్ బ్రోమైడ్, ఇదొక ఎగ్జాంపుల్. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా ఎగ్జాంపుల్ అలా చూస్తే రెండవది ఇథనాల్. CH3CH2OH, CH3CH2OH. ఇక్కడ మనకి CH3CH2OH 3 కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 ప్లేసుల్లో కూడా మనకి ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి 3 స్థానాల్లో కూడా మనకి హైడ్రోజన్స్ అనేవి ఉండడం జరిగింది. కాబట్టి దీంట్లో మనకు 3 సంకేతాలు అనేవి వస్తాయి. అంటే ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి మనకు? అందులో 3 సిగ్నల్స్ అన్నమాట. సిగ్నల్స్ 3 వస్తున్నాయి. పీక్స్ ఏ విధంగా వస్తాయని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సిగ్నల్స్ ఏమో 3 వచ్చినాయి. అయితే పీక్స్ ఏ విధంగా వస్తున్నాయి కనుక మనం చూస్తే, రైట్, పీక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే తీసుకోండి. CH3CH2OH, CH3CH2OH.
దీనిలో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ వాటి యొక్క ఎన్ఎంఆర్ వాల్యూస్ అనేవి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎన్ఎంఆర్ వాల్యూస్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వీటి యొక్క ఎన్ఎంఆర్ వాల్యూస్ కనుక మనం ముందు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం దీని యొక్క గ్రాఫ్ని ఈజీగా గీయొచ్చు. చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి మనకి? CH3 ఉంది, CH2 ఉన్నది, OH ఉంది. CH3 CH2 OH. రైట్. ఇప్పుడు దీంట్లో ఆల్ఫా బీటా గామా అనుకోవచ్చు, లేదా ABC అనుకోవచ్చు. ఎలా అయినా మనం తీసుకుని చేయొచ్చు అనమాట. ఎలా అయినా తీసుకుని చేయొచ్చు. ఇదిగో ఇక్కడ ఇది A, ఇది B, ఇది C. ఇది A, ఇది B, ఇది C. రైట్. ఇప్పుడు చూస్తే మొదట ఏ దగ్గర కనుక మనం చూసినట్లయితే CH3 దీని దగ్గర చూస్తే దీని అంతటికి ఏ వాల్యూ చేయాలంటే మనకి దీని అంతటి 1 అనుకుంటే ఇక్కడ ఏమన్నా మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 2 ప్రోటాన్స్ ఉన్నాయి అన్నమాట. అప్పుడు N+1 వాల్యూ కన్వెన్షన్ ప్రకారంగా పక్క కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్లస్ ఇది 1 అవుతుంది. టోటల్ ఇది 3 వచ్చింది. అంటే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు, అంటే CH3 ఈజ్ ఈక్వల్ టు 1.3 ట్రిప్లెట్. అంటే ఇది NMR వాల్యూ 1.3 అనేది 1.3 అనేది NMR వాల్యూ. రైట్. అది అయిపోయింది. నెక్స్ట్ CH2. నెక్స్ట్ ఏది చూడాలంటే CH2 చూడాలి. దీన్ని చూస్తే CH2 కనుక మనం చూస్తే ఇదంతటిని కూడా మనం 1 అనుకుంటే, ఈ CH2 అంతటిని 1 అనుకుంటే, దాని పక్క కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే 3 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే ఇక్కడ CH2 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 3.3. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ తోటి క్వాడ్రేట్ అంట. 3.3 క్వాడ్రేట్. నెక్స్ట్ దీని యొక్క ఈ కార్బన్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి OH దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఎడ్జసెంట్ కార్బన్ మనం చూడలేము, కానీ ప్రోటాన్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రోటాన్ అనేది ఉంది, కానీ ఎడ్జసెంట్ దాని పక్కన కార్బన్ చూడడానికి ఇక్కడ ఆక్సిజన్ ఉండడం వల్ల ఎడ్జసెంట్ కార్బన్ మనం చూడడం జరగదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? OH యొక్క వాల్యూ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి దాని వాల్యూ 5.15. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 హైడ్రోజన్ కాబట్టి సింగ్లెట్. 5.15 సింగ్లెట్. ఈ విధంగా మనకి తీసుకున్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ లేదా ఎథనాల్లో ఉన్నటువంటి సంకేతాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయో వాటి యొక్క NMR వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని, ఈ సంకేతాలను ఆధారంగా చేసుకుని సిగ్నల్స్ని మనం పీక్స్ అనేవి గీయడం జరుగుతుంది అన్నమాట. పీక్స్. రైట్. మొదటిగా ఏ కనుక చూస్తే, అంటే CH3 కనుక చూస్తే ఏ వాల్యూ దగ్గర ఉంది? 1.3 దగ్గర ట్రిప్లెట్. ఇక 1.3 ఈ తర్వాత ఈ స్టేజ్ వస్తుంది. ఇది A. రైట్. నెక్స్ట్ రెండవది B. మూడవది C. అయితే దీని యొక్క Right. 3.3 quadrantally. Next, C గా చూసుకుంటే ఫంక్షనల్ గ్రూప్ కి 5.1 దగ్గర మనకి సింగ్లెట్ అనేది
ఏర్పడడం జరుగుతుంది. ఇది సింగ్లెట్, ఇది క్వాడ్రాట్. రైట్. ఈ విధంగా మనకి ఎన్ఎంఆర్ పీక్స్ అనేవి ఇథనాల్లో మనకి ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా మనకి ఈ విధమైనటువంటి పీక్స్ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో మనకి చూడండి, ఇక్కడ ఇథైల్ బ్రోమైడ్, ఇథనాల్ మనం తీసుకున్నప్పుడు దానికి ఎన్నైతే సంకేతాలు, ఎన్నైతే మనకి సిగ్నల్స్ అనేవి వచ్చినాయని చూసుకోవాలి. ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి? 3 సిగ్నల్స్ వచ్చాయి. ప్రతి సిగ్నల్స్ దగ్గర ఎన్ని పీక్స్ వస్తాయి అనేది మనం వీటిని ఆధారంగా చేసుకుని N+1 నియమాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ వచ్చేటువంటి సిగ్నల్స్ మనం డిసైడ్ చేస్తాం. N+1 దీని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ వచ్చేటువంటి సిగ్నల్స్ మనం డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఇంకా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, దీనిలోనే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తున్నప్పుడు, థర్డ్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ 3. రైట్. థర్డ్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, టోలింగ్ కనుక మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ 3, టోలింగ్. దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. CH3. రైట్. ఇప్పుడు దీనిలో ఫస్ట్ మనకి ఎన్ని సంకేతాలు ఏర్పడతాయని చూడాలి. ఫస్ట్ ఎన్ని సంకేతాలు అనేవి ఏర్పడతాయి అంటే CH3 బెంజీన్ అంటే C6H5CH3. ఇక్కడ మనకి 2 అబ్జర్వ్ చేద్దాం. ముందు మనం 4 క్లాసులో మనం మాట్లాడుకున్నాం. అంటే దీని విద్యుత్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయనేది మనం వాటిని ఆధారంగా చేసుకునే మనం వీటిని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. దీని అంతటినీ ఒక స్ట్రక్చరు, దీని ఒక స్ట్రక్చర్ అని మనం అనుకుంటాం ఫస్ట్. అంటే దీని ఆధారంగా చేసుకుంటూ మనకి 2 సిగ్నల్స్ అనేవి ఏర్పడతాయి. 2 సిగ్నల్స్ 2 ఏర్పడతాయి. ఆ సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని పీక్స్ ఏ విధంగా వస్తాయని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని పీక్స్ ఏ విధంగా వస్తాయి, దీనిలో మనం ఏ విధంగా గుర్తించవచ్చు. మనం చూస్తే ఇక్కడ తీసుకోవాలి, మనం ఈ స్ట్రక్చర్లో దీనిలో తీసుకోవాలి. రైట్. మనం బెంజీన్ మనం తీసుకుంటే CH3 ఇది బెంజీన్. ఇలా టోలిన్ తీసుకున్నప్పుడు ఇదంతా ఏ అవుతుంది, CH3 అనేది ఇది మొత్తం ఏ అవుతుంది, ఇక్కడ ఇది P అవుతుంది. ఇదంతా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అందులో అది B, ఇది A. అంటే CH3 అనేది ఏ అవుతుంది, రిమైనింగ్ ప్రోటాన్ B అవుతుంది అనమాట. దీన్ని ఎలా తీసుకుంటాము, CH3 C6H5 ఈ విధంగా మనం ప్రోటాన్స్ అనేవి ఎక్కడైతే కలిగి ఉన్నాయో, ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకున్నాం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు CH3 కనుక మనం చూస్తే ఆల్రెడీ మనం CH3ని వేసి చూసాం, ఇంతకుముందు వేసుకున్నాం. ఎంతది వాల్యూ, ఆ వాల్యూని ఆధారంగా చేసుకుని మనం పీక్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేది చూసాం.
అయితే ఇప్పుడు CH3 కనుక మనం చూస్తే దానిలో దీని అంతటినీ కూడా ఒకటి అనుకుంటాం. దీని అంతటిని ఒకటి అనుకుంటే దాని పక్కన ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది చూడాలి. ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా సింగిల్ కార్బన్స్ అన్నమాట. కాబట్టి దీనికి వాల్యూ వచ్చి 2.3 సింగ్లెట్. 2.3 సింగ్లెట్. దాని 2.3 సింగ్లెట్ అండి. నెక్స్ట్ బెంజీన్ తీసుకుంటే C6H5. C6H5 ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి దీనిలో? 5 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ప్రోటాన్స్. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని ఈ పక్కన ఉన్నటువంటి ఎడ్జసెంట్ కార్బన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుందంటే టోలిన్ దగ్గర టోలిన్లో ఇదంతా A is equal to CH3, B is equal to స్ట్రక్చర్ రింగ్ అని ఉంటుంది. ఓకే రైట్. దీనిలో కూడా మనకి వాల్యూ వచ్చి 7.35. దీని వాల్యూ వచ్చి 7.35 సింగ్లెట్. అంటే దీని వాల్యూ దీనికి ఇది సింగ్లెట్ అవుతుంది, దీనికి ఇది ఇటువైపు ఇది సింగ్లెట్ అవుతుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు వీటికి కనుక మనం పీక్స్ని కనుక గీసినట్లయితే పీక్స్ ఏ విధంగా వస్తాయి? రెండు సిగ్నల్స్కి రెండు పీక్స్ రావడం అనేది జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎంత? 2.3. 2.3 అంటే దాదాపుగా ఈ పొజిషన్లో మనకి ఒక పీక్ రావడం అనేది జరుగుతుంది. ఇదిగో 2.3. నెక్స్ట్ అదేవిధంగా రెండో పీక్ వచ్చి అది కూడా సింగిల్ కాబట్టి 7.3. నెక్స్ట్ అనేది ఇదిగో 7.3. ఇది ఇక్కడ రావాలి. దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. దీన్ని ఏ, దీన్ని బి. ఈ విధంగా మనకి టోలిన్లో రెండు సిగ్నల్స్తో పాటు రెండు సిగ్నల్స్ ఏర్పడితే ఆ రెండు సిగ్నల్స్ని ఆధారంగా చేసుకుని మనకు రెండు పీక్స్ అనేవి ఇక్కడ ఏర్పడడం అనేది జరిగింది. రెండు సిగ్నల్స్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ రెండు పీక్స్ అనేవి ఏర్పడ్డాయి. వీటిని మనం NMR పీక్స్ అని అంటాం. ఏమంటాం? NMR పీక్స్ అని అంటారు. వీటిలో మనం మేజర్గా నేర్చుకోవాల్సింది వీటికి ఎన్ని సిగ్నల్స్ ఉంటాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సిగ్నల్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఇక్కడ పీక్స్ రావడం అనేది జరుగుతుంది. అందులో అది సింగిలెట్టా, ట్రిప్లెట్టా, క్వార్టెట్టా లేదంటే డబులెట్టా అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆధారంగా చేసుకుని అవి డిసైడ్ చేస్తాం అనమాట. ఇదంతా కూడా ఏ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పక్కన అది 1 అనుకుంటే పక్కన ఉన్నటువంటి బెంజీన్ రింగ్లో ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు N is equal to 1 అనుకుంటే ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఏం లేవు కాబట్టి 0 + 1 is equal to 0. ఇది సింగిలెట్ అవుతుంది. అదేవిధంగా దీని కనుక తీసుకుంటే బెంజీన్ రింగ్ అంతటి కూడా 1 కింద తీసుకుంటే దీని యొక్క ఎడ్జసెంట్ కార్బన్స్ ఇవవుతాయి. వాటి దగ్గర దీని ఎడ్జసెంట్ కార్బన్స్ దగ్గర ఎటువంటి మనకి హైడ్రోజన్స్ లేవు కాబట్టి అది కూడా మనకి 0 + 1 అవుతుంది. ఇది కూడా సింగిల్ స్టేట్ అవుతుంది. వాటి యొక్క పీక్స్ని మనం ఈ విధంగా మెన్షన్ చేస్తాం. పీక్స్ని ఈ విధంగా మెన్షన్ చేసి మనం ఇథైల్ బ్రోమైడ్ కానీ అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్ కానీ టోలిన్ కానీ వీటి యొక్క సంకేతాలను మనం ఈ విధంగా తీసుకుని వాటి యొక్క పీక్స్ని సంకేతాల ఆధారంగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. వాటి యొక్క పీక్స్ని వీటి యొక్క సంకేతాలను ఆధారంగా చేసుకుని నిర్ణయించడం అనేది జరుగుతుంది. వాటిని నిర్ణయించడానికి ముందు మనం మొదటిగా వీటి సిగ్నల్స్ ఎన్ని వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. వాటితో పాటు సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని ఈ పీక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పాలి. పీక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో డిసైడ్ చేయాలి. అయితే ఒక్కొక్క సంకేతానికి ఏ వర్గానికి చెందినటువంటి సమూహము ఒక శిఖరాన్ని, బి వర్గానికి చెందినటువంటి సమూహము ఒక శిఖరాన్ని ఏర్పరిచాయి. ఇక్కడ చూడండి,
CH3 అనేది ఒక పీక్ ఏర్పడుతుంది. ఇక్కడ C6H5 అనేది అదొక పీక్ మనకి ఏర్పడడం అనేది జరిగింది. దాని యొక్క వాల్యూస్ ఎక్కడైతే మనం చూసామో ఆ వాల్యూస్ దగ్గర వాటిని ఐడెంటిఫై చేసి పీక్స్ కింద మనం గుర్తించాలి. ఈ విధంగా గుర్తించినప్పుడు వాటి యొక్క NMR వాల్యూస్ ఆధారంగా చేసుకుని ఇక్కడ తీసుకున్నటువంటి టోలిన్ కానీ, ఇథైల్ ఆల్కహాల్ కానీ, అదేవిధంగా ఇథనాల్ కానీ వాటి యొక్క పీక్స్ అనేది ఈ విధంగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే రిమైనింగ్ మనం ఎగ్జాంపుల్స్ రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.